హలో అండి, అందరికీ హాయ్. ఈరోజు టమాటా సాస్ చేశానండి. సో పిల్లల కోసం అనేసి ఇంకా టమాటాస్ మొత్తం ఇందులో వేసేసి నీట్గా టమాటాలను కడిగి కట్ చేసి మిక్సీలో వేసాను. టమాటా సాస్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేశారు. ఫస్ట్ ఇట్లా ఉడకపెట్టేసి మిక్సీకి పట్టి చేసేస్తారు. కొందరేమో ఫస్ట్ ఇలా కట్ చేసి మిక్సీకి పట్టిన తర్వాత ఉడకబెట్టేశారు. అంటే ఎవరి స్టైల్ వాళ్ళదే అండి. సో నాకైతే ఇది కొంచెం ఈజీగా అనిపించింది ఈ ప్రాసెస్. సో ఈ ప్రాసెస్లో నేను చేశాను. సో టమాటాస్ మొత్తంని కట్ చేసి మిక్సీలో వేసుకొని అందులోనికి కారంగా 3 అల్లం కాదు వెల్లుల్లి రెబ్బలు వేసాను. వేసి మిక్సీకి పట్టేసాను. మిక్సీకి పట్టేసుకొని జాలీలో ఈ టమాటా ప్యూరీని మొత్తాన్ని ప్యూర్ చేసేసాను. సో అంతా మొత్తానికి కొంచెం ఒక ప్లేట్లో అంతా వచ్చేసింది. మొత్తంనైతే ఇలా ప్యూరీ సపరేట్గా ఇది సపరేట్గా చేసేసాను. సో జాలీలో వేసి మొత్తం రెండింటిని సపరేట్ చేసి ఇలా మిక్సీ జార్లో ఉన్న టమాటా ఇది మొత్తం ఇందులో వేసేసి సపరేట్గా చేసేసాను. సో ఇలా మొత్తాన్ని జాలీలో పెట్టేసి మొత్తం సపరేట్ చేసేసాను. ఇంకా బౌల్ పెట్టేసుకొని బౌల్లోనికి ఈ గ్రేవీ మొత్తాన్ని వేసేసాను. సో నాకైతే 45 మినిట్స్ పట్టిందండి. నేనైతే సిమ్లోనే చేశాను, ఎక్కడ మాడుతుందో అనేసి సిమ్లో పెట్టేసి ఇంకా కలుపుతూనే ఉన్న వాటర్ మొత్తం ఆవిరై వెళ్ళిపోయి గ్రేవీ థిక్నెస్ వచ్చే వరకు కలుపుతూనే ఉండాలి. కొంచెం కూడా గ్యాప్ ఇవ్వద్దు. సో ఇందులోనికి ఫస్ట్ అంటే మనకి టమాటా సాస్కి తీపి కారం సరిపోవాలి కదా. సో అందుకని నేను స్టార్టింగ్లోనే సరిపడినంత కారము ఉప్పు చక్కెర వేసి మొత్తాన్ని సాస్ టేస్ట్ లాగా చేసేసుకొని ఇంకా థిక్నెస్ కోసం ఇంకా మిక్స్ చేస్తూనే ఉన్నా. సరిపడినంత ఉప్పు, సరిపడినంత కారము, సరిపడినంత చక్కెర, ఇంకా వెనిగర్ కూడా వేసాను. వెనిగర్ ఒక మూత వేసాను సరిపడినంత. సో మనకు అర్థమవుతుంది ఎంత పడుతుందో ఎంత లేదో. మన గ్రేవీ థిక్నెస్ని చూసుకొని సరిపడినంత 4 వేసేసాను. చక్కెర, ఉప్పు, కారం, వెనిగర్ వేసేసి ఇంకా మిక్స్ చేస్తూనే ఉండాలి. చెప్పాను కదా నాకైతే 45 మినిట్స్ పట్టింది. అది కూడా లో ఫ్లేమ్లోనే చేయాలి. హై ఫ్లేమ్లో చేస్తే మాడిపోతుంది. మనకు ఎగ్జాక్ట్గా అదే టేస్ట్ వస్తుందండి. సో కొంచెం ఓపిక పెట్టుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. నాకైతే ఇంత టైం పడుతుందని నేను అనుకోలేదు. సో స్టార్ట్ చేశాక ఇంకా తప్పుతుందా, కంపల్సరీ ఇంకా చేయాల్సిందే. చూసారా అంతా ఉండే. సో ఇలా గ్రేవీ థిక్నెస్ వస్తుంది. సో ఇంకా థిక్నెస్ రాలేదు, ఇంకా కంపల్సరీ కలుపుతూనే ఉండాలి. సో థిక్నెస్ వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవడానికి నేను కొంచెం ఇలా ట్రై చేశాను. ఇంకా కొంచెం రాలేదు అనేసి మళ్ళీ దాంట్లోనే వేసేసుకొని ఇంకా లాస్ట్గా ఆపేసుకొని టమాటా సాస్ థిక్నెస్ వచ్చేసింది. ఇంకా మొత్తాన్ని బౌల్లో వేసేసుకుంటున్నాను. ఇంకా సింపుల్గా నా స్టైల్ టమాటా సాస్ రెడీ.